ఆచి చికెన్ మసాలా. వీకెండ్ వస్తే చాలు పోలీసులకు మందు బాబుల నుంచి ఊహించని సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. చిక్కరు దొరకరు అన్న కాన్సెప్ట్ తోటి ఎలా తప్పించుకోవాలన్న దానిపై మందు బాబులు హోంవర్క్ చూస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వారి ఐడియాను చూసిన వారంతా టేకే బౌ అనాల్సిందే. అంత ఖతర్నాక్ ఐడియాలతోటి పోలీసులకు ఝలకిస్తూ ఉంటారు కొందరు మందు బాబు. ఇప్పుడు మీకు చెప్పబోయేది వీటన్నిటికీ మించిన ఖతర్నాక్ ఐడియా. దీంతో సీరియస్ నేరాల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంది. ఇంతకు ఈ స్కామ్ ఎలా పనిచేస్తుంది, ఇది ఎంత ప్రమాదకరం? ఇదొక కేటుగాడి మాయ. పోలీసులకు కూడా షాక్ ఇచ్చిన కొత్త టెక్నాలజీ. ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవాలి అంటే ఇప్పటివరకు ఫేక్ నెంబర్ ప్లేట్లు వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు కారులోనే ఎంచక్క ప్లేట్ని ఫిరాయించేయచ్చు. బటన్ నొక్కితే చాలు, పోలీసు చెక్ చేసే లోపే నెంబర్ ప్లేట్ మారిపోతుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వెలుగులోకి వచ్చింది షాకింగ్ ఘటన. టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూపిస్తోంది ఈ సంఘటన. చూశారుగా, విదిన్ సెకండ్స్లో నెంబర్ ప్లేట్ ఎలా చేంజ్ అయిపోయిందో. తెలంగాణ స్టేట్ నెంబర్ ప్లేట్ కాస్త ఢిల్లీ ప్లేట్గా మారిపోయింది. ఎవరైనా కనుక్కోగలరా దీన్ని, ఈ మాయాజాలాన్ని? ఇతగాడి ప్లేట్ పటారాన్ని, దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. ట్రాఫిక్ చలాలను తప్పించుకునేందుకు ఒక మందు బాబు ఒక ప్లాన్ వేశాడు. కారులో ఏకంగా ప్రత్యేక సిస్టమ్ను ఏర్పాటు చేసుకొని నెంబర్ ప్లేట్ చేంజ్ అయ్యే విధంగా ఆ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఆ కార్ని చూపిస్తున్నాము. 2 రోజుల క్రితం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అక్కడికి వచ్చినటువంటి ఒక BMWకి సంబంధించినటువంటి ఈ కారును పోలీసులు ఆపి డ్రైవర్ గౌతమ్ను టెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నెంబర్ ప్లేట్లకు సంబంధించి చేంజ్ అవుతున్నటువంటి ఆ అంశాన్ని ట్రాఫిక్ పోలీసులు అబ్జర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో కార్ లోపల ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ని పెట్టుకొని చలాన్లు ఎక్కడైతే పడతాయో అలాంటి ప్రదేశంలో కూడా ఈ యొక్క సిస్టమ్ని ఆన్ ది స్పాట్ ఎగ్జిక్యూట్ చేసేసరికి నెంబర్ ప్లేట్కి సంబంధించి మారుతాయి. అయితే ఈ BMW కార్ ఢిల్లీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ బండి మనం చూస్తున్నాం. DL6 CM7097కి సంబంధించినటువంటి ఈ యొక్క కారుకు సంబంధించి ఎక్కడైనా చలాన్లు పడిన ప్రతి చోట కూడా ఇక్కడ నెంబర్ ప్లేట్ అనేది, అంటే నెంబర్ అనేది మారుతుంది. మనకి ఇక్కడ ఒక పేపర్ కనిపిస్తుంది. అయితే దీని బ్యాక్ సైడ్ ఈ విధంగా మనం చూస్తున్నాం, ఒక బ్యాక్లో ఇంకొక నెంబర్ కనిపిస్తుంది. అంటే ఇమీడియట్గా ఇక్కడ వైర్ ఏదైతే ఉందో ఈ వైర్ కనెక్షన్ అంతా కూడా లోపల ఒక స్విచ్కి వీళ్ళు అటాచ్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఇది TS9 FQ 99 అండ్ ఇంకొక ఇక్కడ నెంబర్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఇది ఈ విధంగా, అంటే ఒక్కసారిగా కూడా ఎక్కడన్నా చలాన్ పడినప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో పేపర్ లాగా ఇది ఆటోమేటిక్గా వీళ్ళు కిందకు ఈ విధంగా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఈ కారుకి సంబంధించి పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే గౌతమ్ ఉన్నాడో అతన్ని ఒకవైపు జూబ్లీహిల్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఈ యొక్క కేసుకు సంబంధించి నమోదు చేయడం జరిగింది, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ రకంగా ఎన్ని చలాన్లు తప్పించుకోవడం జరిగింది, అసలు లోపల ఎటువంటి సిస్టమ్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అని దానికి సంబంధించి కూడా లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని రకాల చలాన్లు ఈ విధంగా తప్పించుకున్నాడు అనేది కూడా ఒకవైపు పోలీసులు ఆ గౌతమ్ అనే వ్యక్తిని అతని దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాబడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి సిస్టమ్ని సైతం కూడా చూసి పోలీసులు సైతం కూడా అవాక్కైనటువంటి పరిస్థితి, షాక్కి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ గౌతమ్తో పాటు, అంటే గౌతమ్ని ఒకవైపు పోలీసులు పిలిచి విచారిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రకంగా ఎన్ని నెంబర్ ప్లేట్స్ ఇతని దగ్గర ఉన్నాయి, ఎటువంటి సిస్టమ్ని యూజ్ చేస్తున్నారనే దానికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్.